హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి రైస్లోకి ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దొండకాయల్ని ఈ విధంగా పొడుగుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయల్ని ఈ విధంగా 4 ముక్కల కింద కట్ చేసుకు పెట్టుకోవాలి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, చింతపండు వీటన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్లో 1 స్పూన్ వరకు నూనె వేసుకుని దీంట్లోని జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఇలా ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీంట్లోని ముందుగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేది కాస్త మెత్తబడితే సరిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది మగ్గితే సరిపోతాయండి. తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లోనే ఎల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు కూడా అలానే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పెట్టుకోండి. అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకుని కరివేపాకు, కొంచెం పసుపు, అలానే ముందుగా ముక్కల కింద కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ దొండకాయలు అనేది మధ్య మధ్యలో కదుపుకుంటూ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. దొండకాయలు అనేది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీంట్లోని దొండకాయలకి సరిపడా అంటే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా అనేది దొండకాయలు ఉడికిపోతాయి. దొండకాయలు అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. మిక్సీలోని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఉల్లిపాయలని చూడండి, దొండకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లోని కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం అంటే కొంచెం పోసుకుంటే సరిపోతుందండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మరి కాస్త పోసుకోండి. ఈ విధంగా పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయ్యింది. చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.